పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణం జరిగింది. నిద్రిస్తున్న దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అరుపులు కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు మంటలార్పారు. గాయపడ్డ బాధితులను ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారు నీలబోయిన పెద్ద శ్రీను, మంగమ్మ. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, ఎవరు దాడి చేశారు? ముఖ్యంగా ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పండి. జోష్న పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో నీలం పోయిన పెద్ద సీను, భార్య మంగమ్మ దంపతులు ఇద్దరు కూడా ఇంటి బయట ఆరు బయట పడుకొని నిద్రిస్తున్నారు. సుమారుగా 2 గంటల సమయంలో, అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పట్టించారు. దీంతో వాళ్ళు అరుపులు కేకలు వేయటంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వెంటనే ఆ మంటలో ఆర్పేసి హుటాహుటిన వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా కూడా ప్రస్తుతం ఆ దంపతులు ఇద్దరు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే వారికి గాయాలైనట్టు తెలుస్తుంది. వాళ్ళని హాస్పిటల్ దించి ప్రస్తుతం వైద్యం అందిస్తారు. ఎవరైతే ఉన్నారో ఐనవోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా వీరు ఆరుబట్టి నిద్రిస్తున్న సమయంలోనే ఎవరైనా వచ్చి ముందుగానే వ్యక్తి నిర్వహించారా, లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్రూజ్ టీమ్స్ చేరుకొని దీనిపైన విచారణ చేస్తున్నారు. అండ్ నరసింహారావు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇతరులు ఏమైనా చెప్పారా? ఎవరితోనైనా గొడవలు కానీ ఏమైనా ఉన్నాయని చెప్పారా? అండ్ ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఎక్కడో పొలంలోనో, లేదంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ ఒక్క ఇల్లు తప్ప, వాళ్ళు ఉండేటువంటి పడుకున్నటువంటి తప్ప మిగతా చుట్టుపక్కల ఏమి ఇండ్లు కూడా కనిపించట్లేదు. అసలు ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే గ్రామంలో చివరిలో ఇల్లు కట్టుకున్నారు. వారి ఇల్లు ఒక్కటే ఉంది. ఆ తర్వాత చుట్టుపక్కల ఇల్లు కొంచెం దూరంగా ఉన్నాయి. అంతేకాకుండా కూడా ఈ ఆస్తి వివాదాలు కానీ లేకపోతే వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా, పాత కక్షలు ఏమన్నా ఉన్నాయని కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు మాత్రం ప్రస్తుతం అయితే వారు కానీ ఎవరితో కూడా తమకు వివాదాలు లేవని చెప్తున్నారు. కానీ పూర్తిగా కూడా పోలీసులు నమ్మశక్యంగా లేవు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఓకే, రైట్ నరసింహారావు.